ఆనాడున్న చంద్రబాబు ప్రభుత్వం తెలంగాణ రైతాంగం నెత్తిన పిడుగులాగా విద్యుత్ ఛార్జీలను పెంచిన సందర్భంలో మీ ఆంధ్రాలో కాలువలతో నీళ్లు పారిస్తున్నావు, కాలటం పెడితే నీళ్లు పారుతున్నాయి. నా తెలంగాణ రైతు సొంతంగా లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టుకొని బోరు బావులు వేసుకొని మోటార్లు కొనుక్కొచ్చుకొని పుస్తల తాడులు అమ్మి మీకు లంచాలు ఇచ్చి కనెక్షన్ తీసుకుంటే ఆ కరెంటుకు కూడా ధరలు పెంచి మా రైతాంగం నెత్తిన తాటి పండు వేస్తున్నావు. నేను దీన్ని ఒప్పుకోను. తెలంగాణలో ఒక శాసనసభ్యుడిగా నీ గవర్నమెంట్లో డిప్యూటీ స్పీకర్గా నేను దీన్ని అంగీకరిస్తలేను అని చెప్పి రాజీనామా చేసి తెలంగాణ బిడ్డలారా రండి కొట్లాడుకుందాం, తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకుంటే తప్ప మన కృష్ణా గోదావరిలో మనకు తక్కువ, మనం ఇదే రకంగా నాశనం అయిపోతాం, తెలంగాణ జాతీయ లేకుండా పోతుందని చెప్పి నినాదం ఇచ్చి బయటకు వస్తే ముందుకొచ్చి కేసీఆర్ గారికి వెన్నుదన్నుగా నిలబడ్డది మొదటి రైతాంగం. అక్కడి నుంచి యువకులు, విద్యావంతులు అందరూ కూడా ముందుకొచ్చి కేసీఆర్ గారికి మద్దతు ఇచ్చి ఉద్యమం ఉవ్వెత్తున వచ్చే సందర్భంలో ఆ రాజు ఉన్న ప్రభుత్వాలు, ప్రతిపక్ష పార్టీగా ఉన్న కాంగ్రెస్, చంద్రబాబు నాయుడు కుట్రలు చేసి ఉద్యమాన్ని అంచాలని ప్రయత్నం చేసే సందర్భంలో ఇట్లయితే కుదరదు, కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అని నినాదం తీసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు, ప్రాణాన్ని పణంగా పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన కేసీఆర్, నువ్వే పరిపాలన చేయాలి. ఈ రాష్ట్రంలో ఏ మూలన ఎక్కడ ఏ ఇంచు భూమి ఎట్లా తడుస్తుందో నీకు తెలిసినంతగా ఎవరికి తెలియదు. నువ్వు పార్టీని రద్దు చేసి పోవద్దు, ఈయన కాసి దొంగల పాలు చెయ్యొద్దు, మళ్ళా కాంగ్రెస్ కో చంద్రబాబు నాయుడు వారసులకు అప్పచెప్తే నాశనం అవుతుందని చెప్పి ప్రజలు కోరిన మేరకు నాయకత్వ బాధ్యతలు తీసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి ప్రపంచానికే ఆదర్శంగా ఉండే పద్ధతుల్లో, రైతులు ఎవరు ఊహించని పద్ధతుల్లో అద్భుతమైన పథకాలను తీసుకొచ్చి భారతదేశంలో వ్యవసాయం అంటే పండగ అని చెప్పి తెలంగాణ రాష్ట్రంలోనే చేసి నిరూపించిండు కేసీఆర్.